తెలంగాణలో టీజీఆర్టీసీ కార్మికుల సమ్మెతో సామాన్య ప్రయాణికులు అల్లాడిపోతున్నారు. బస్సులు రెక్కాడకపోవడంతో గమ్యస్థానాలకు చేరుకోవడానికి జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైల్ ఫ్రీక్వెన్సీని గరిష్ట స్థాయికి పెంచాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా నగరంలోని ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకైతే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా చూసుకున్నట్లయితే కూడా ఎలక్ట్రిక్ వాహనాలు, అదేవిధంగా ఇతర ప్రైవేట్ వాహనాలు, అద్దె వాహనాలతో పాటుగా మెట్రో రైలు సేవలను కూడా ఎక్కువ సమయం పొడిగించే విధంగా కూడా చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే ప్రజా రవాణా వినియోగించే పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఎటువంటి అసౌకర్యం కలిగించేందుకు ఉండేందుకైతే టీజీఆర్టీసీ సమ్మెను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులతో కూడా సంప్రదింపులు జరిపి మెట్రో రైలు సర్వీసుల ఫ్రీక్వెన్సీని కూడా గరిష్ట స్థాయికి పెంచాలని అయితే నిర్ణయించింది. ఆర్టీసీ సమ్మె కాలంలో కూడా హైదరాబాద్ ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించేందుకైతే మెట్రో రైల్లో కూడా రద్దీ ఉండే సమయాలను రద్దీ లేని సమయాల్లో 56 అయితే నడపనుంది. సాధారణ రోజుల్లో చూసుకున్నట్లయితే కూడా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం సమయాల్లో 5 గంటల నుంచి కూడా 8 గంటల వరకు పీక్ అవర్స్లో 56 రైళ్లు అయితే నడుస్తాయి. ఆ సమయంలో 2 రైళ్ల మధ్య కూడా దాదాపుగా 3 నిమిషాల గ్యాప్ అయితే ఉంటుంది. 3 నిమిషాల నుంచి 40 సెకండ్ల వరకు అయితే గ్యాప్ ఉంటుంది. అయితే నాన్ పీక్ అవర్స్లో చూసుకున్నట్లయితే కూడా మియాపూర్, ఎల్బీ నగర్, C1 కారిడార్లో 4 నిమిషాల 50 సెకండ్లు, నాగోల్, రాయదుర్గ్ C3 కారిడార్లో కూడా 5 నిమిషాల నుంచి కూడా 20 సెకండ్ల గడువుతో 44 రైళ్లు అయితే నడుస్తున్నాయి. అయితే ఆర్టీసీ సమ్మెను దృష్టిలో ఉంచుకొని ఈ రోజంతా గరిష్టంగా 56 రైళ్లు నడపాలని కూడా నిర్ణయించినట్లుగా అధికారులు అయితే తెలిపారు. మియాపూర్, ఎల్బీ నగర్ కారిడార్లో 4 నిమిషాలు 20 సెకండ్ల గ్యాప్తో కూడా నాగోలు, రాయదుర్గ్ కారిడార్లో 3 నిమిషాల 40 సెకండ్ల గ్యాప్తో రైళ్లు అయితే నడుస్తాయి. దీనితో పాటుగా ప్రజలకు కలిగే ఇబ్బందులు తగ్గించేందుకు కూడా HMRL అభ్యర్థన మేరకైతే LNT, RHL రాత్రి 11 గంటల వరకు కూడా 11 గంటల తర్వాత కూడా చివరి మెట్రో రైలు సర్వీసులు పొడిగించే అవకాశాన్ని అయితే పరిశీలిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ఉదయం నుంచి ఈ రోజు అయితే దాదాపుగా అంటే బస్సులు కూడా సరిగ్గా లేకపోవడంతో ఎక్కువ శాతం అయితే ఇటు ఉద్యోగాలకు వెళ్ళేవారు కావచ్చు, స్టూడెంట్స్ కూడా ఎక్కువ శాతం మెట్రో సేవలను అయితే వినియోగించుకున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా మరోవైపు వేసవి కాలం కావడంతో కూడా వేసవి వేడిని తట్టుకోలేక బస్సులో వెళ్ళలేకుండా కూడా చాలా వరకు మెట్రో అయితే ప్రిఫర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా మెట్రోలో మొత్తం అంతా కూడా కిక్కిరిసిపోతుంది జనాలతో అంతా కూడా. ఉదయం సాయంత్రం వేళల్లో పీక్ అవర్స్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది రద్దీ. అదేవిధంగా ఇప్పుడు బస్సులు కూడా రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా కూడా రద్దీ ఇంకా పెరిగింది. అదేవిధంగా వేసవి కాలం కావడంతో కూడా ఎక్కువ శాతము మెట్రోలో కాస్త చల్లగా ఉంటుంది, ఏసీ ఉంటుంది కాబట్టి కూడా మెట్రోలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ ఆర్కేతో ప్రియాంక, HMTV, హైదరాబాద్.